కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. సినిమా హిట్ అయితే హీరోకి మంచి పేరు వస్తుంది, డైరెక్టర్ కి భారీ క్రెడిట్ దక్కుతుంది. అదే ఫ్లాప్ అయితే ఇమేజ్ తో పాటు మార్కెట్ లో మైలేజ్ కూడా తగ్గిపోతుంది. మిస్టర్ బచ్చన్ రిజల్ట్ తో ఇదే ఫేజ్ లో ఇరుక్కున్నారు హీరో, దర్శకుడు. కానీ హీరోయిన్ కి మాత్రం ఈ సినిమా ప్లస్ గానే మారింది. భాగ్యశ్రీ బోర్సే మిస్టర్ బచ్చన్ సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన బ్యూటీ. ఆగస్టు 15న రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సో టాక్ తో సరిపెట్టుకుంది. ముందే పెయిడ్ ప్రీమియర్స్ వేయడంతో నెగిటివ్ టాక్ స్ప్రెడ్ అయి థియేటర్స్ లో ఆక్యుపెన్సీ పడిపోయింది. దీంతో పాటు రిలీజ్ అయిన సినిమాలతో పోలిస్తే ఇది ఆడియన్స్ కి లాస్ట్ చాయిస్ గా మారింది. మిస్టర్ బచ్చన్ రిజల్ట్ ఇటు రవితేజకి అటు దర్శకుడు హరీష్ శంకర్ ఇమేజ్లకి భారీ డ్యామేజ్ చేస్తే హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సేకి మాత్రం బాగా కలిసొచ్చింది. బచ్చన్ సినిమా భాగ్యశ్రీ బోర్సేకి ప్లస్ అయింది. ఈ సినిమా చూసిన వాళ్ళు తనని మెచ్చుకుంటున్నారు. రిలీజ్ కి ముందే భాగ్యశ్రీ కట్అవుట్ హైలైట్ అయింది. సినిమాలో కూడా తనని చాలా అందంగా చూపించాడు హరీష్ శంకర్. నటన కూడా నాట్ బ్యాడ్ అనిపించింది. సొంతంగా డబ్బింగ్ చెప్పుకొని మంచి మార్కులు కొట్టేసింది. సో ఎలా చూసినా డీజే ఫ్లాప్ తర్వాత పూజా హెగ్డే కెరియర్ ఎలా ఊపందుకుందో, మిస్టర్ బచ్చన్ రిజల్ట్ తేడా కొట్టినా భాగ్యశ్రీ కెరియర్ కి ఏమాత్రం ఢోకా లేనట్లే కనిపిస్తోంది. ప్రెజెంట్ 2 సినిమాలకు సైన్ చేసింది. మరో 2 ప్రాజెక్ట్స్ చర్చల దశలో ఉన్నాయి. వీటిలో ఏది హిట్ అయినా తన కెరియర్ జోరందుకునే ఛాన్స్ ఉంది.